ఏంటి అక్కడే నిలబడి చూస్తున్నా? రా. దేవుడు సముద్రం ఎందుకు ఇచ్చాడు? చేపల కోసం. అంతే కదా. ఏదో వాటిని పట్టుకోవడానికి బోట్లో వెళ్తాం. ఎలాగో వెళ్తాం కాబట్టి రిటర్న్ లో వాటిలో ఏదో తెస్తాం. దాన్ని పోలీసులు స్మగ్లింగ్ అంటున్నారేంటి? అనటమే కాదు, చిటికి మాటికి మా కుర్రోని లోపలేస్తున్నారు. ఈ రోజు నా తమ్ముడిని లోపలేసాడా ఎస్ఐ. వాడిని చంపడం 5 నిమిషాలు, కానీ వాడిని చంపితే ఇంకో స్ట్రిక్ట్ ఆప్షన్ తెచ్చి పెడతారు. అది కాదు నాకు కావాల్సింది. ఇదిగో వాడిని తీసేసి వాడి ప్లేస్ లో నేను చెప్పినట్టు వినే ఒక ఎస్ఐని తెచ్చిపెట్టు. వాడికి మొరాలిటీ ఉండకూడదు, నీతి నిజాయితీ ఏంటో తెలియకూడదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాడు నాకన్నా వరస్ట్ గా ఉండాలి. నీకంటే వరస్ట్ అంటే కష్టమే సుమి. ఒకడున్నాడయ్యా, వాడు హైదరాబాద్ లో ఉన్నాడు. మనందరం ఒక రకం అయితే ఆడింకో రకం. పోలీస్! You're under arrest! నాకే తెలీదు. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. మరి నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావు? నాకు పోలీసులు అంటే చచ్చేంత భయం. మీరు పోలీసు ఏమనుకొని జానీభాయ్, నీలో నీ భయమేరా నన్ను పోలీసుని చేసిందే? జానీభాయ్ డ్రెస్ చేస్తా, పోలీస్ డ్రెస్ చేస్తా, పోలీస్ అయిపోతా. సారీ సార్, నువ్వు పోలీస్ అవుతావు అనుకోలేదు సార్. సర్లేగానే ఇందాక పరిగెత్తున్నాడు ఎవడు? నాకు తెలీదు. తెలీదా? నిజంగా నాకు తెలీదు, కానీ చచ్చిపోయి మొత్తం సూర్యగాడే. సూరిగాడా? చచ్చిపోయాడా? అవును, వాడు సూర్యగాడి చెప్పి పారిపోవడం చూశాను సార్. ఏది డెడ్ బాడీ? ఏది చూపిస్తాను, తీసుకురా. పాపం వీడే సూర్యగాడు. ఏంటి స్టోరీ? వీడు మాధవ్ గారి తమ్ముడు. వీడి గ్యాంగ్ కి ఆ షకిల్ గడి గ్యాంగ్ కి అస్సలు పడదు. వీడిని చంపడానికి ఆ షకిల్ గడి గ్యాంగ్ చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎవడో వచ్చి ఈ నేసి వెళ్ళిపోయాడు. షకిల్ గడికి ఇడికి పడదు అంతగా. నువ్వు ఆ షకిల్ గడి కొంచెం వీడి శవాన్ని అమ్మేద్దాం. శవాన్ని అమ్మేస్తావా? కొంచెం హలో, నిన్న సూరిగాడు నా కళ్ళ ముందే ఉన్నాడు. ఏసైనా వద్దా? ఎవడ్రా నువ్వు? నేను ఎవడైతే నీకు ఎందుకురా? ఏసైనా వద్దా? నువ్వు ఎవడో నాకు అనవసరం. నిజంగా వాడిని వేసేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. అయితే 6 గంటలో టీవీ చూడు, స్క్రోలింగ్ వస్తుంది. ఒరే, నువ్వు మా స్టేషన్ ఫోన్ చేసి కానిస్టేబుల్ రమ్మను. ఒరే, గురువు అన్న గౌరవం కూడా తిరిగి. హలో, హలో. నువ్వు హ్యాపీయా? ఎప్పట్రా నువ్వు? వాడిని చంపడానికి మస్తు సార్లు ట్రై చేశావు. నువ్వు వాడిని సింపుల్ గా లేపేశావు. డబ్బు ఎక్కడికి పంపించాలో చెప్పు, లేదా ఒక్కసారి రా, నిన్ను చూడాలని ఉంది. టైం వచ్చినప్పుడు కలుద్దాంలే గానీ 10 లక్షలు బ్యాగ్ లో పెట్టి రెడ్ రోజ్ కెఫేకి పంపించు. డబ్బులు తెచ్చుకుందాం పదా. చూసిన మర్డర్కి 10 లక్షలా? షకిల్ గడి ఇంటికి పోదాం పదా. ఇంకెందుకు, డబ్బులు ఇచ్చేసారుగా. ఆడికోసారి నన్ను చూడాలని ఉందంట, కలిసేసి వద్దాం. పోలీస్! అనవసరంగా నన్ను చూడాలనుకున్నావు. నేను ఎప్పుడు అనుకున్నాను? మర్డర్ చేస్తే పోలీసులు రారనుకున్నావా? అబ్బే, మర్డర్ ఏంటి సార్? మర్డర్ ఏంటా? సూర్యగాడిని చంపిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? మర్డర్ జరిగిన స్పాట్ లో షూటర్ ఫోన్ దొరికింది.
మర్డర్ కి ముందు వెనకాల నీకు ఫోన్ చేసినట్టు ఇందులో కాల్ లిస్ట్ లో ఉంది చూసుకో. 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్. అవన్నీ పట్టుకొని మీరు నా దగ్గరికి వస్తే ఎలా? నువ్వెవడవో నాకు తెలదు. లేపేస్తే 10 లక్షలు ఇస్తా. రెడ్ రోజ్ క్యాఫే సరిపోద్దా లేకపోతే కంట్రోల్ రూమ్ పట్టుకెళ్ళి మొత్తం కాన్వర్సేషన్ వినిపించనా? అయ్యరే లేపు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, చూడదు సార్. వదిలేస్తా. నాకు నచ్చే ఫిగర్ ఒకటి చెప్పు. 10 లక్షలు ఇస్తాను సార్. నీ అబ్బా షూటర్ కి పోలీస్ కి తేడా లేదారా? రెస్పెక్ట్ లేదా? రేట్ ఒకటేనా? సార్ 20 లక్షలు క్యాష్ రెడీగా ఉంది సార్. వామ్మో వామ్మో, గంట తిరగకుండా 30 లక్షల. చచ్చిపోయింది మాధవ్ గారు తమ్ముడుగా. ఆడింటికి వెళ్దాం పద. ఏంటి కవలేదా? కవడే ఇట్లా జరిగింది ఏంది కాక నాకు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? తమ్ముడు అంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టమే కాదు సార్, నా కొడుకు లెక్క నా కొడుకునే ఎక్కువ సార్, ఎక్కువ. నీ తమ్ముడిని ఎవడు చంపాడో నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫా? అంటే బొట్టవ షకిల్ కూడా ఉంటాడు. నీ తమ్ముడిని ఎవడు చంపాడో ఆ షకిల్ గాడికి కూడా తెలీదు. మళ్ళీ ఎవడు చంపిండు? ఎవడు? నీకెందుకులే, ఆ ప్రూఫ్ తో కేసు ఫైల్ చేస్తా. ఆ ప్రూఫ్ నాకు కేసు పక్కకు పెట్టి ఒక కొడుకు నేను దఫనాయించేసి నేను చూసుకుంటా. నువ్వు ఇచ్చా నాకు ఇచ్చి. నేను కేసు ఫైల్ చేస్తే గవర్నమెంట్ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చుద్దయ్యా. గోల్డ్ మెడల్ అన్నా? నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. తీసుకోపోయి బంగారం పిటికలు కొనుక్కో. తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వేమో బాధలో ఉన్నావు, ఆడాలని చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇప్పుడు గబుకునో 10 అడిగితే మరి ఇంట్లో ఉందో లేదో. అన్నా 10 ఏంది, నీకు 20 కావాలా? 20 తీసుకో. అబ్బే రామలింగ మీకు రాబే అన్నా గాడు ఎట్లుంటాడో చూపి కొడుకుని తుక్కుడలు కొట్టి జిందా తలగబెట్టేస్తా. గీసాలేడా? వారిని నా దగ్గర పెరిగావు. వామ్మో వామ్మో, నీకు ఇన్ని ఆలోచనలా, ఇన్ని తెలివితే ఎట్లా? నీ దగ్గర పెరగలేదు కాబట్టి ఎన్ని తెలివితేటలు. 5 ఇస్తా, మూసుకొని ఇంటికి వెళ్ళి పడుకో. ఇంకేంటి పడుకోలేది, నువ్వు ఉన్నావు చాలు. హైదరాబాద్ మొత్తానికి కుమ్మేస్తా. ఏంటి కొమ్మేసేది? రేపటి నుంచి నేను ఇక్కడ ఉండట్లేదు. వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏ స్టేట్ కి? సీమాంధ్ర, వైజాగ్.